ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ చరణంలో దైవజనుడు మోషే ద్వారా దేవుడు ఈ యొక్క మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి, అన్ని నామముల కంటే పైనామం కలిగినటువంటి దేవుడు. యెహోవా అనగా ఉన్నవాడు, అనువాడు అని అర్థమని మనకందరికీ తెలిసినటువంటి విషయం అయినప్పటికీ దేవుడు సర్వాంతర్యామిగా ఉంటున్నాడు. ఆయన తన ప్రజలను ఎడబాయక వారి పక్షంగా ఎన్నో గొప్ప కార్యములను, అద్భుత కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడనే సత్యాన్ని మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 23-24 వచనాలు అంటున్నాడు, మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు అని దైవజనుడు మోషే తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరాక్రమ క్రియలు జరిగించే దేవుడు మన దేవుడైన యెహోవా. ఆయన అద్భుతములు చేసేవాడు. అవునండి, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినవాడు. ఆకాశమును తెరిచి దేవదూతల ఆహారమును నరులకు భుజింపజేస్తూ వచ్చినాడు. బండలో నుంచి మధురమైన జలాన్ని రప్పిస్తూ వచ్చినాడు. మారాను మధురంగా మారుస్తూ వచ్చినాడు. దేవుడు ఊరేళ్లను తీసుకుని వచ్చి వారికి ఆహారంగా ఇస్తూ వచ్చినాడు. ఈ విధంగా ఎన్నో అద్భుతములు, ఆశ్చర్యకారములు జరిగించినటువంటి దేవుడు మన దేవుడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయనకు ఆయనే సాటిగా ఉంటున్నాడనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. దావీదు ఏమని ఆరాధిస్తుంటున్నాడు? 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనంలో, కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము వినని దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు అని దావీదు ఆరాధిస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు సర్వశక్తిమంతుడిగా, ఆయన సార్వభౌమాధికారిగా ఇక్కడ కనబడుతూ ఉంటున్నాడు. దావీదు తన జీవితంలో దేవుణ్ణి సంపూర్ణంగా ఎరిగినటువంటి వాడుగా ఆరాధిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ విధంగా ఆయన సార్వభౌమ అధికారత్వం కిందికి మనం తీసుకొని రాబడి ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి, ఆయన మహిమను గురించి మనం శ్లాఘించి కొనియాడేదానికి దేవుడు నిన్ను సాధనంగా ఎంచుకున్నాడు. అందుకొరకే నిన్ను విమోచించినాడు. దేవునికి స్తుతి కలుగును గాక.